ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మమ్మీ, నీకొక గుడ్ న్యూస్. గుడ్ న్యూసా? ఏంటిది? ఆ పల్లవి దగ్గర ఉన్న వీడియోని డిలీట్ చేసేసాను మమ్మీ. ఏంటి? నిజమా? డిలీట్ చేసేసావా? అవును మమ్మీ, ఇక దానికి భయపడాల్సిన అవసరం మనకి లేదు. అవునా? ఇది నిజంగానే గుడ్ న్యూస్ బేబీ. వైష్ణవి, 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 అదిగో నా ఫ్రెండ్స్ వచ్చారు. ఇప్పుడు చూడు ఆ పల్లవిని వాళ్ళ ముందు ఎలా ఆడుకుంటానో. పద. హే శ్రీలక్ష్మి, హే దుర్గా, మీకోసమే వెయిట్ చేస్తున్నానే. ఎలా ఉన్నారు? బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? ఎన్ని రోజులైందే నిన్ను చూసి. హే దుర్గా, ఎలా ఉన్నావు? బాగున్నానే. నా కూతురు అక్షిత. హాయ్ ఆంటీ. హాయ్ హాయ్. రండి రండి, కూర్చోండి. రా కూర్చో, కూర్చోవే. ఏయ్, ఇట్రా. ఇంటికి గెస్ట్లు వచ్చారు, వెళ్ళి కాఫీ తీసుకొని రా. అదేంటి పిన్ని, పల్లవిని కాఫీలు తీసుకురమ్మని చెప్తున్నారు? ఇంటికి గెస్ట్లు వస్తే పని వాళ్ళకి కాక కాఫీ తెమ్మని ఎవరికి చెప్తారు? తనేమీ పని మనిషి కాదు. అవును, పని మనిషి కాదు. మీ పెద్దమ్మకి సొంత కూతురు, ఈ ఇంటికి వారసురాలు. మరి ఆంటీ, మా నానమ్మకి కేర్ టేకర్ గా వచ్చింది. తను పని మనిషి అవ్వకుండా సొంత మనిషి అవుతుందా ఏంటి? కేర్ టేకర్ అంటే ఈక్వల్ టు పని మనిషే కదా. ఆ, చెప్తుంటే అర్థం కావట్లేదా? ఏంటి అలా చూస్తున్నావు? వెళ్ళి కాఫీ తీసుకొని రా. మేడం, కాఫీ తీసుకోండి. ఓ షిట్, ఏంటిది? ఇందులో షుగర్ వేసావా? తనకు షుగర్ కదా. ఏయ్, నీకసలు బుద్ధి లేదా? షుగర్లెస్ కాఫీ తేవాలని తెలీదా? నాకెలా తెలుస్తుందండి ఆవిడ షుగర్ వేసుకోరని? తెలుసుకోవాలి. పోయి షుగర్లెస్ తీసుకురా పో. ఏయ్, బుద్ధి లేదు కొంచెం ఉంటే నా సారీ పాడైపోయింది. నిన్ను ఆగు.
ఎవరి ఇంటికొచ్చి ఎవరి మీద చెయ్యెత్తుతున్నావు? వీళ్ళు నా ఫ్రెండ్స్. స్నాక్స్ తీసుకొచ్చి కళ్ళు నెత్తి మీద పెట్టుకొని కాఫీ తన మీద పడేలాగా చేయబోయింది. అందుకే కొట్టబోయింది. పల్లవి, అసలు నువ్వు వాళ్ళందరికీ స్నాక్స్ ఇవన్నీ అందించాల్సిన అవసరం నీకే ఉంది? పనోళ్ళకి కాకుండా ఇంకెవరికి చెప్తారు పనులు? తను పని మనిషి అని ఎవరు చెప్పారు? పల్లవి ఈ ఇంటి మనిషి. తను నా కూతురుతో సమానం. అయితే ఇంటికి గెస్ట్లు వస్తే కాఫీలు టీలు ఇవ్వమని కూడా చెప్పకూడదా? చెప్పు, పని వాళ్ళకి చెప్పు. నీ ఫ్రెండ్స్ అంటున్నావు కాబట్టి నువ్వు చేసుకో, లేదంటే నీ కూతురికి చెప్పు. పల్లవికి పనులు చెప్పే రైట్స్ మీకెవ్వరికి లేవు. అదేంటి వైష్ణవి, ఈవిడ ఇలా మాట్లాడుతుందేంటి? ఆవిడికి ఎప్పుడూ అంతేనండి. అయిన వాళ్ళని తక్కువ చేసి కాని వాళ్ళని నెత్తి మీద పెట్టుకుంటుంది. బయట నుంచి వచ్చిన వాళ్ళని కాని వాళ్ళు అనరు, కాని పనులు చేసే వాళ్ళనే కాని వాళ్ళు అంటారు. పల్లవి, అయినా నేను చెప్పాను కదా నీకు, వాళ్ళు ఏం చెప్పినా నువ్వు చెయ్యొద్దు అని. నువ్వు పని మనిషివి కాదు, నా మనిషివి. ఏమైంది గుండమ్మా? పల్లవి మీద ఎందుకు కోపడుతున్నావు? పెద్దనాన్న, పిన్ని వాళ్ళు పల్లవిని పని మనిషిని చెప్పి పనులు చెప్తున్నారు. అందుకే పెద్దమ్మకి కోపం వచ్చింది. తనకు పనులు చెప్పడం ఏంటి వైష్ణవి? తనకెప్పుడు అలాంటి పనులు చెప్పొద్దు. తన పని మనిషిగా చూడొద్దని చెప్పాను కదా. వైష్ణవి, ఇక మేము బయలుదేరతామే. అదేంటి అలా అంటారు? అప్పుడే బయలుదేరతారా? అంటే నీకు ఈ ఇంట్లో ఉన్న విలువేంటో అర్థమైంది లేవే. మేము వెళ్ళిపోతాం. అంటే దీనికంటే కూడా నేను తక్కువైపోయానా? నా ఫ్రెండ్స్ ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తారా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.